నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. జడ్చర్ల పట్టణం సిగ్నల్ గడ్డ రైల్వే బ్రిడ్జ్ పై రోడ్డు పనులు 2 సంవత్సరాలైనా పూర్తిగాని పరిస్థితి. రాయచూర్ నుండి నల్గొండకు వెళ్లే పెద్ద వాహనదారులకు ఇది ఒక్కటే దారి. మహబూబ్ నగర్ నుండి వయా కల్వకుర్తి శ్రీశైలం వెళ్లడానికి కూడా ఇదే దారి. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న పెద్ద వాహనదారులు. జడ్చర్ల LIC ఆఫీస్ నుండి BRR డిగ్రీ కళాశాల వరకు దారుణంగా ఉన్న రోడ్డు పరిస్థితి. సిగ్నల్ గడ్డ రైల్వే బ్రిడ్జ్ పై ఒకటే రోడ్డు ఉండడం వలన రోజు సాయంత్రం కాలేజీ స్కూలు విడిచే సమయాన పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయి జడ్చర్ల బాయ్స్ హై స్కూల్ ముందట విద్యార్థులు తమ ఇంటికి వెళ్లడానికి ఆటో కోసం రోడ్డుపై నిలబడడంతో జడ్చర్ల బాయ్స్ హై స్కూల్ ముందట రోడ్డు సరిలేక దుమ్ము ధూళి మట్టిలో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికీ ఎందరో దీవచక్ర వాహనదారులు రోడ్డు సరిలేక వాహనం అదుపు తప్పి కింద పడి రక్త గాయాల పాలయ్యారు. కొందరు సామాన్య ప్రజలు కింద పడి మోకాళ్లు విరిగి సర్జరీలు చేయించుకోవడం జరిగింది. 2 సంవత్సరాల పైగా జడ్చర్ల పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎవరు పట్టించుకునే వారు లేరా? సామాన్య ప్రజలు పడే బాధల గురించి ఆలోచించే వారే లేరా? ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు 2 పోలీస్ శాఖ అధికారులు ట్రాఫిక్ ని కంట్రోల్ చేయగా కూడా రైల్వే బ్రిడ్జ్ పై రోడ్డు చిన్నగా ఉండటం వలన ఉదయం 8 గంటల నుండి 11 గంటల సమయం వరకు, మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు జడ్చర్ల పట్టణ మరియు చుట్టుపక్కల మండల గ్రామాల ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. జడ్చర్ల సిగ్నల్ గడ్డ రైల్వే బ్రిడ్జ్ పక్కన 2వ రైల్వే బ్రిడ్జ్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. త్వరలో 2వ రైల్వే బ్రిడ్జ్ పై టాపు వేసి రోడ్డు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్న నాయకులు. జడ్చర్లలో హై స్కూల్ దగ్గర నిర్మాణం అవుతున్నటువంటి బ్రిడ్జు పిల్లర్లు వేసి మొత్తం రెడీగా ఉంది. కానీ రైల్వే వాళ్ళ మీద ఒక టాప్ వేసేస్తే రోడ్డు ఫుల్ అయిపోతుంది. దీని ద్వారా ఈ రోడ్డు లేనందుకు వరకు అక్కడ LIC ఆఫీస్ నుంచి ఇక్కడ BRR గవర్నమెంట్ కాలేజ్ దాటినంత వరకు కూడా జనం దుమ్ముతో వస్తున్నారు. ఇంతవరకు కనీసం 50-60 యాక్సిడెంట్లు అయినాయి. నాకు తెలిసినటువంటి మిత్రునికి ఒక్కనే మొన్న కాలు ఇరిగింది. 30,000 రూపాయలు ఆర్థోపెడిక్ సర్జన్కి ఇచ్చి రిపేర్ చేసుకోవడం జరుగుతున్నది. ఇలాంటి యాక్సిడెంట్లను నిర్లక్ష్యం చేస్తే మాత్రం సహించేది లేదు. జడ్చర్ల ప్రజలు ఇంతవరకు ఎన్నో ఉద్యమాలు చేస్తారు. ఈ ఉద్యమాన్ని కూడా తీవ్రంగా చేపడతాం. రైల్వే వాళ్లకు మరి నేషనల్ హైవే వాళ్లకు కనువిప్పు తీసుకొస్తాం. గౌరవ శాసనసభ్యుని యొక్క సహకారం కూడా అందరికీ ఉంటుంది. జడ్చర్ల అభివృద్ధికి నిరంతరం పనిచేసేటువంటి గౌరవ శాసనసభ్యుని కూడా కలిసి విషయాన్ని మాట్లాడతాం. జడ్చర్లలో ఈ యొక్క నేషనల్ హైవే పనులు సాగుతున్నాయి. చాలా సంతోషమైన సంగతి. మరి జరిగే పనులు ప్రత్యేకంగా హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జు నిర్మాణంలో చాలా జాప్యం అవుతుంది. ఈ జాప్యం వల్ల ఈ రోడ్డు అంతా జామ్ అయిపోతున్నది. మరి అంతేకాకుండా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. బడి పిల్లలకు కానీ మహిళలకు కానీ ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే గుండె చేతిలో పెట్టుకొని నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని అతి త్వరలో ప్రభుత్వం వాళ్ళు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది చాలా పెండింగ్గా పడ్డది. దీని మీద ఎవరు నోరు పెరపకపోతే ఇంకా ఆలస్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎంతోమంది చనిపోయే సూచనలు ఉన్నాయి. మాకు కావాల్సినటువంటి మిత్రులకందరికీ యాక్సిడెంట్లు అయి కాళ్ళు విరిగి 30,000 నుంచి 40,000 రూపాయల వరకు ఆర్థోపెడిక్ హాస్పిటల్ లోపల చూపించుకొని ఈ యొక్క ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో దీని విషయంలో స్పందించాలని గౌరవ శాసనసభ్యుని గారు తీసుకుపోవడం జరిగింది. వారు కూడా సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. మేము కూడా ఒక 1.5 month టైం ఇచ్చి మహాత్మా గాంధీ పుట్టినరోజు గాంధీ జయంతి వరకు కనీసం ఈ యొక్క రోడ్డు ఈ యొక్క సైడ్కు రైల్వే సంబంధించినటువంటి రోడ్డు వేసి ఈ 2 రోడ్లు నడిచే రీతిగా చేస్తే చాలు. వాళ్ళ ప్రాజెక్ట్ ఎంతసేపు అయినా కావచ్చు, పెద్దది కావచ్చు, కానీ ఈ యొక్క రోడ్లు వేయాలి. ఈ రోడ్లు వేయకపోతే మాత్రం నిరంతరం నిరసన కార్యక్రమాలు గాంధీ జయంతి నుంచి ప్రారంభిస్తాం. ఇది నేషనల్ హైవే వారికి రైల్వే వారికి తీవ్రంగా హెచ్చరించి చెప్తున్నాం. ఈ విషయంలో నిర్లక్ష్యం సరిపోదు. ఈ గ్రామంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలు బంద్ అయిపోయి కిరాయిలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ దుమ్ముకు రోగాలతో బాధపడుతున్నారు. వీటన్నింటి మీద పాపం పోలీసు వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేసి ఈ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారి నుంచి కావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద చర్యలు తీసుకోవాలి. గౌరవ పార్లమెంట్ సభ్యులు అరుణమ్మ గారు కూడా మొన్ననే గెలిచారు కనుక వారికి సమస్య తెలియకపోవచ్చు. వారు మంచి నాయకురాలు. వారు కూడా ఈ సమస్య మీద దృష్టి సారిస్తారు. గతంలో శాసనసభ్యునిగా ఉన్నటువంటి
డాక్టర్ మల్లు రవి గారు కూడా పార్లమెంట్ మెంబర్ కనుక ఈ రెండు డిపార్ట్మెంట్లు నేషనల్ హైవేస్ జాతీయానికి సంబంధించిన కనుక వారిద్దరు కూడా దీని మీద ప్రయత్నం చేస్తారని పూర్తి విశ్వసిస్తూ మా గౌరవ శాసనసభ్యుడు అనురాగ్ గారు కూడా ఈ విషయంలో తీవ్రంగా పరిగణించి జడ్చర్ల ప్రజల యొక్క సౌకర్యార్థము సౌలభ్యార్థం ఇక్కడ ప్రజల యొక్క దృష్టిలో పెట్టుకొని ఈ బ్రిడ్జ్ను త్వరితంగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తారని కోరుతూ మరి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. రెండోసారి గాంధీ జయంతి రోజు నిరసన దీక్షలు ప్రారంభమవుతాయి. ఇక్కడే నేను నిరాహార దీక్ష కూడా ఆ రోజు కూర్చుంటానని మీకు తెలియజేస్తున్నాను. साहब भी नहीं डाल रहे, ये रोड चालू करो, बाकी का प्रोजेक्ट कब तक भी कर लो. हमारे रोड भी चालू होना जरूरी है. इसके लिए कौन से चीज के लिए भी लड़ने के लिए हम तैयार है. దీని కొరకు ఎలాంటి నిరసన తెలపడానికి కానీ యుద్ధం చేయడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ కాంట్రాక్టర్లు కళ్ళు తెరవాలి, ప్రభుత్వ ఉద్యోగులు కళ్ళు తెరవాలి. మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.